ప్రభు మనతో ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన తండ్రి మన మధ్యలో వాసం చేస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభు వారు మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు వారి రహస్య రాకడకు మనందరినీ ఆయుత్తపరచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాము. మహాతండ్రి మీకు స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి, అయా ఈ దినము నా తండ్రి ప్రభురాజువి, ఈ బైబిల్ స్టడీ కుటుంబంలో నా తండ్రి ప్రభు మీరు ఉండి నా తండ్రి ప్రభు నడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీరుండి పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలో నా తండ్రి ప్రభు మీరే మహిమ పొందం నడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. వినగల చెవులు అయా ప్రతి ఒక్కరు దయచేసి నడుకొనొచ్చు నా తండ్రి వినగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేసి నడుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలాజా. మీ మహిమ కొడుకు రాష్ట్రకుడుకు తండ్రి ప్రతి ఒక్కరిని ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 6వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. స్తుతించుడి, యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. యెహోవాను ఆరాధించుడి, మన యేసయ్యకు స్తుతి పాడుడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా,
మన ప్రభువును స్తుతించుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి యాజకరాజమా యజమానుని సేవించుమా యావత్ ప్రపంచమా యెహోవాను కొనియాడుమా యాజకరాజమా యజమానుని సేవించుమా యావత్ ప్రపంచమా యెహోవాను కొనియాడుమా దూతల సమాజమా స్తోత్రయాగము జరిగించుమా దేవదూతల సమాజమా స్తోత్రయాగము జరిగించుమా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ప్రభువును స్తుతించుడి మన ప్రభువును స్తుతించుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి ఇశ్రాయేలు వంశమా అహరోను గోత్రమా ఇమ్మానుయేలు రక్తములో కొనబడిన సంగమా ఇశ్రాయేలు వంశమా అహరోను గోత్రమా ఇమ్మానుయేలు రక్తములో కొనబడిన సంగమా ఇక మీదట మానక స్తుతి బలిపీఠం నిర్మించుమా ఇక మీదట మానక స్తుతి బలిపీఠం నిర్మించుమా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన ప్రభువును స్తుతించుడి మన ప్రభువును స్తుతించుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి యెహోవాను ఆరాధించుడి మన యేసయ్యకు స్తుతి పాడుడి దేవునికి స్తోత్రం.
ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతులు స్తోత్రములు నమస్కారములు మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మనం అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఒడిలో పెట్టుకుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి కూడా శుభములు కలుగునుగాక. మీ అందరికీ వందనములు, స్తోత్రాలు. మీ అందరికీ స్తోత్రాలు. ఈ బైబిల్ స్టడీ అంశం పరిశుద్ధాత్మ దేవుడు బలమిచ్చు దేవుడై ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం హృదయంలో కుమ్మరించబడింది. పాత నిబంధన కాలపు అభిషేకానికి క్రొత్త నిబంధన కాలపు అభిషేకానికి తేడా ఏమిటంటే, ఆ కాలంలో ఒక ప్రవక్తను అభిషేకించాలన్నా లేదా ఒక యాజకుడిని అభిషేకించాలన్నా ఒక రాజుని అభిషేకించాలన్నా తైలపు కొమ్మును తీసుకొని ఆ దైవజనుడు వచ్చి అతని తల మీద తైలపు కొమ్ము కుమ్మరించాలి. అందులో ఉన్న తైలం అతని తల నుండి అతని శరీరం అంతా అంగీల అంచు మట్టుగాని వ్రాయబడింది. అహరోను గురించి అయితే అలాగున అది కారిపోతూ ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన కాలపు అభిషేకం ఆ ప్రకారంగా బయట తల మీద కుమ్మరించబడే అభిషేకం కాదు. అంటే నూనెతో పోల్చబడింది అభిషేకం. పాత నిబంధన కాలంలో నూనె, ఆనంద తైలము, పరిమళ తైలము, క్రొత్త తైలము ఇలాంటి పేర్లు పెట్టబడ్డాయి. కొత్త నిబంధన కాలపు అభిషేకం బాహ్య సంబంధమైన అభిషేకమై ఉండకూడదని దేవుడు హృదయాలలో కుమ్మరించారు. మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 ప్రాముఖ్యమైన విషయాలను మొదటగా ఎఫెసీ పత్రికలో నుండి చూడబోతున్నాం. మీరందరూ వేదవాక్యాన్ని తెరవండి. ప్రతిదానికి బైబిలే ఆధారం. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఆధారంగా చదవబడుతున్న లేఖనం మీరు కూడా బైబిల్స్ తెరిచి చదవండి. ఒకసారి చూడండి. అలా చదవబడుతున్నప్పుడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. ఇక్కడ 15వ వచనంలో 3 విషయాలు వ్రాయబడ్డాయి. ఆ తర్వాత 18వ వచనం అని కూడా వ్రాయబడింది. అంటే 16, 17 కలిపి అందులో ఉన్నాయి. ఆ 3 విషయాల్లో మొట్టమొదటిది, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి గలవారుగా ఉండాలి. ఇక్కడ ఆగుదాం. తర్వాత 2వ విషయంలోకి వెళ్ళబోతున్నాం. ఆత్మ వలన బలపరచబడాలి. మరలా ఆగుదాం. మరలా 3వ విషయంలోకి వెళదాం. 3వ విషయంలో క్రీస్తు మీ హృదయములలో నివసించినట్లు అని వ్రాయబడింది. మరలా అక్కడ ఆగుదాం. అంతరంగ పురుషుడు ఒకరే. మీరు వేద గ్రంథం తెరవండి. కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ అంతరంగ పురుషుని అని వ్రాయబడిన మాటను పౌలు గారు ఆంతర్య పురుషుడు అని వ్రాశారు. చదువుదాం. 4వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కావున మేము అధైర్యపడము,
మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మంచిది. ఇక్కడ ఏమని వ్రాయబడిందని అనగా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నారు. అంటే బాహ్య స్త్రీ అని లేదు, వారు స్త్రీలైనా కానీ, ఆంతర్య స్త్రీ అని లేదు, వారు స్త్రీలైనా కానీ, స్త్రీలకు పురుషులకు కలిపి ఒకే పేరు పెట్టబడింది పురుషులు. అది కొరింథీ 2వ పత్రికలోనూ లేదా మొదటి పత్రికలోనూ ఒక మాట రాయబడింది, పౌరుషం గలవారై ఉండుడి అని. కానీ అనువాదాల్లో పౌరుషం గలవారు కాదు, మీరు పురుషులై ఉండుడి అని రాయబడింది. స్త్రీలు పురుషులుగా ఉండటం ఏమిటి? ఇది శరీర ప్రకారమైన మరి ఆ స్త్రీ లేదా పురుషుడు అనే మాట కాకుండా మనుషుల్లో ఉన్న, మనలో ఉన్న లోపల వ్యక్తి దేవునిలో నుండి వచ్చారు కనుక వారందరికీ లోపలున్న వ్యక్తి ఆంతర్య పురుషుడనే పేరు పెడుతున్నారు దేవుని యొక్క వాక్యం. లోపలున్న వ్యక్తి ఆంతర్య పురుషుడు, నాట్ స్త్రీ. ఆమె స్త్రీ అయి ఉండొచ్చు, కానీ ఆమె పురుషుడు, ఆంతర్య పురుషుడు. అంటే ఆత్మ స్త్రీ కాదు, ఆత్మ పురుషుడు కాదనుకోండి, కానీ పురుషుడనే బైబిల్ చెప్తుంది. పురుషుడు కాదనుకుందాం, మళ్ళా పురుషుడని ఎలా చెప్తుందంటే దేవుని యొక్క భాగమే మనలో ఉన్న ఆత్మ. దేవుడు ఏ ప్రకారంగా ఆత్మస్వరూపి ఉన్నారో మట్టిలో తన భాగం నివాసం చేయడం కొరకు అతనిలోనికి ఊదారు. దేవుడు మరలా చెప్తున్నాను, గతంలో మనం విని ఉన్నాం, దేవుడు మనుష్యుని సృష్టించే సమయంలో గాలిని అతని శ్వాసలో లేదా అతని నాసికారంధ్రంలో పంపించలేదు. తనలో ఉన్న భాగాన్ని, తనలో ఉన్న అమరత్వాన్ని, తనలో ఉన్న ఆత్మను, సర్వశక్తుని ఆత్మ నాకు జీవం కలుగు చేసిన, నన్ను సృజించును అని యోబు గ్రంథంలో వ్రాయబడింది. అలాగున అతన్ని బ్రతికించారు, అతన్ని మనుష్యునిగా మార్చారు. సో దాట్ ఆంతర్య పురుషుల్లో బాహ్య పురుషుల్లో అధైర్యపడట్లేదు. మేము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను అంటే వయసు పెరుగుతున్నా, ఒకవేళ వయసు పెరుగుతుంది, తల వెంట్రుకలు నెరుస్తున్నాయి, శరీరం ముడతలు పడుతున్నాయి, లేకపోతే కొంచెం ఆ బలహీనత వస్తుంది వయస్సును బట్టి, అయినా కానీ మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు ఎలా నూతనపరచబడతారు అనగా పరిశుద్ధాత్మ దిగి వచ్చింది ఆంతర్య పురుషుణ్ణి నూతనపరచడం కొరకు. నూతనపరచబడటం అనగా ద మీనింగ్ ఆఫ్ నూతనపరచబడటం ఇజ్ ఈక్వల్ రూపాంతరం చెందటం. రూపాంతరం చెందటం అనగా ద మీనింగ్ ఆఫ్ రూపాంతరం చెందటం అనగా యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని ధరించుకోవటం. యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని 2 విధాలుగా ధరించుకుంటారు. ఆయన రాకడ కొరకు ఏర్పరచబడిన వారు పరిశుద్ధాత్మ అభిషేకానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన యొక్క రహస్య రాకడ కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు కనుక మనం 2 విధాలుగా నూతనపరచబడుతున్నాం, 2 విధాలుగా ఆయన పోలికను ధరించుకుంటున్నాం. 2 దఫాలుగా లేదా 2 ఇన్స్టాల్మెంట్స్లో మనము మరి రూపాంతరం చెందుతున్నాం. మొట్టమొదటిది దినదినము రూపాంతరం చెందే అనుభవం. ప్రతిరోజు రూపాంతరం చెందిస్తూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు, దినదినము రూపాంతరం చెందిస్తూ ఉంటారు. అయితే మనస్సు మారినప్పుడు రూపాంతరం చెందిస్తారు. ఆయన వచ్చిందే మన మనస్సును మారడానికి, ఆయన వచ్చిందే మన హృదయం నూతన హృదయంగా మారడానికి. రెండోది కడబూరం మ్రోగినప్పుడు ఇదిగో మీకు ఒక రహస్యం చెప్పుచున్నాను, ఇదిగో నేను మీకు ఒక మర్మం తెలియచేయుచున్నాను, బూరం రోగును మనమందరము మార్పు పొందుదుము అంటే రూపాంతరం చెందుదుము. ట్రాన్స్ఫిగరేషన్ అంటారు ఇంగ్లీష్లో. ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అనగా ఆయన యొక్క ఇమేజ్, మన ప్రభు ఎలా ఉన్నారో, మన యేసయ్య యొక్క సారూప్యం ఎలా ఉన్నదో సేమ్ డిటో అలాగే మారిపోతాం. మనం ఆయనను పోలి ఉందుము అని బైబిల్ సెలవిస్తుంది. దేవదూతల్ని పోలి ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు.
అవి మనకంటే శక్తి గలవి. ఇప్పుడు ఏది మన భౌతిక శరీరాల కంటే మాత్రమే శక్తి గలవి. అవి దేవుని యొక్క సేవకులకు సేవ చేస్తున్న, దేవుని యొక్క స్వాస్థ్యం పొందబోతున్న వారికి సేవ చేసే ఆత్మలని బైబిల్ సెలవిస్తుంది. దేవదూతలు మనకు పరిచారకులుగా దేవుడు నియమించారు, కానీ అవి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవి కనుక ఎగురుతూ ఉంటాయి. వాటికి చాలా తేజస్సు, చాలా జ్ఞానం ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది వాటికంటే మనం బలం గలవారం. దేవదూతల యొక్క సారూప్యం కాదు, సృష్టి యొక్క సారూప్యం కాదు, ఏకంగా దేవుని యొక్క సారూప్యం పొందటం కొరకే పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడ్డారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. మొట్టమొదటి భాగం, అంతరంగ పురుషునిలో శక్తి కలిగి ఉందాం. మన లోపల ఉన్న పురుషుడు బలహీనుడై ఉండకూడదు. ఒకవేళ మనం బాహ్యంగా కనబడడానికి ఎంత శక్తి గలవారుగా 6 అడుగుల ఆజానుబాహుడు, ఆహా, ఒక పహిల్వాన్ లాగా, ఒక బాడీ బిల్డర్ లాగా, రెజ్లింగ్ చేస్తున్న వ్యక్తిలాగా చాలా బలంగా ఈ వ్యక్తి ఉన్నాడని ఒక మనిషిని చూసినప్పుడు లోకస్తులు అతని గురించి ఒకసారి అలా కనురెప్పలు ఆర్పకుండా అతన్ని చూస్తారు. ఎందుకంటే అతని బాహుబలం అలాంటిదని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బహిరంగంగా బలం కలిగి ఉండాలి. మోషే బలం కలిగిన వారు, కాలేబు బలం కలిగిన వారు, దావీదు బలాఢ్యుడు. దేవుడు ఇచ్చేది బలం, మనం ఎక్కువగా బలహీనతలు పడకుండా ఉండడానికి. కానీ ఆంతర్య పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆంతర్య పురుషుడు కానీ బలహీనమైపోతే బాహ్యంగా మనం బయటికి ఎంత బలవంతులమై ఉన్నా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నీ ఆంతర్య పురుషునిలో శక్తి నింపడం కొరకు పరలోకపు శక్తి దిగింది. దేవునికి స్తోత్రం. ఆంతర్య పురుషునిలో దేవుని యొక్క బలం పనిచేయాలి. అక్కడి నుంచి బయటికి బలం వస్తుంది. ఆత్మ బలపరచబడాలి. నేలమంటితో మనుషుడిని ప్రభు సృష్టించిన మీదట దేవుని యొక్క భాగం అతనిలో రాకుండా అతడేమీ లేవలా, ప్రాణం రాలా, కదలిక రాలా, మాట రాలా, చూపు రాలా. అందుకని ఆత్మ విడిచిపోయిన తర్వాత మనుషుడు అచేతనంగా పడిపోతాడు కదా. దేవుని యొక్క బలం, పరలోకపు బలం, నూతన బలం, దివ్య బలం, పరిశుద్ధాత్మ బలం మన ఆంతర్య పురుషుల్లో కలగాలి. రెండోది, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆత్మ వలన మీరు బలపరచబడినట్లుగాను అనే మాట మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తారు. ఎందుకు బలపరుస్తారు? ఈ రోజును వచ్చే వారంలో 2 భాగాలుగా మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది మనం అన్య భాషలు మాట్లాడాలి. అన్య భాషలు మాత్రమే మాట్లాడడానికి కాదు, మనల్ని బలపరచాలి. మన తల బలపరచాలి, మన చేతులను బలపరచాలి, మన కాళ్ళను, మన శరీరంలో ఉన్న అవయవాలను బలపరచాలి, మన అణువును బలపరచాలి, మన గుండెను బలపరచాలి. వాటితో పాటు మన ఆత్మను బలపరచాలి. అందుకొరకే 3వ భాగాన్ని మనం చూసినట్లయితే హృదయంలో ఈ పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డారు. అదే పౌలు గారు ఇప్పుడు చదివిన ఎఫెసీ 3:15లో చదవబడిన వాక్యంలో మనం 3వ భాగంలోకి వెళుతున్నాం. పౌలు గారు ఏమన్నారంటే, క్రీస్తు మీ హృదయములలో నివసించినట్లు. హృదయంలోనే దేవుడు నివాసం చేస్తారు. హృదయమే దేవుని యొక్క నివాసం. ఇప్పుడు రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 17:9 చదువుదాం. అపోస్తుల కార్యాలు 2:38 3 రిఫరెన్సులు చదవబడతాయి. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇర్మియా గ్రంథం 17:9లో రాయబడింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. అక్కడ కుమ్మరించబడింది అభిషేకం. కానీ అపోస్తుల కార్యాలు 2:38 ప్రకారంగా కుమ్మరించబడింది. చదువుతాం. ఇర్మియా 17:9. ప్రవక్త ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అపోస్తుల కార్యాలకు వెళదాం.
తర్వాత వివరణ తీసుకుందాం. 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవుని యొక్క వాక్యం మీ ముందు ప్రకటింపబడుతుంది. మీరు జాగ్రత్తగా ఎలాగో మీరు వినుచున్నారో గమనించండి. ఫోన్స్ కొద్దిసేపు సైలెంట్లో పెట్టి లోకంలో ఉన్న ఆ అలజడులన్నీ చూడకుండా దేవుని యొక్క వాక్యం మీద మనసు పెట్టండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఆ హృదయాన్ని దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు నివాసం చేసే స్థలంగా మార్చారు. కాబట్టి హృదయాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నారు. మారు మనస్సు పొందుడి. మారు మనస్సు పొందిన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడుతుంది. మీరు పరిశుద్ధాత్మను పొందాలని కోరుకుంటున్నారా? పరిశుద్ధాత్మను నమ్మండి. రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం మీకు అనుగ్రహించబడింది దేని కొరకు మీరు గ్రహించండి. మీరు మారు మనస్సు పొందారు కనుక పరిశుద్ధాత్మ మీకు ఇవ్వబడ్డారు. మారు మనస్సు, బాప్టిజమం, పరిశుద్ధాత్మ అభిషేకం. కొన్నేళ్ళు ఇంట్లో అయితే మారు మనస్సు, పరిశుద్ధాత్మ అభిషేకం, తర్వాత బాప్టిజం పొందారు. అనుభవాలు ఉండొచ్చు అలాగున. అందుకనే హృదయంలో మార్పు వచ్చిన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వబడుతుంది. కొంతమంది ఆలోచిస్తారు, నన్ను ఎందుకు పరిశుద్ధాత్మ దర్శించట్లేదు, నేను ఎందుకు అభిషేకించబడలేదు అంటే ఆయన కుమ్మరించబడేది హృదయంలో. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం హృదయంలో కుమ్మరించబడినప్పుడు స్వభావాన్ని ఆయన మారుస్తారు. స్వభావం యొక్క మరొక పేరు పురుషుడు. స్వభావం యొక్క మరొక పేరు పురుషుడు. రోమాపత్రిక 6వ అధ్యాయం మనం తెరిచి చూస్తే అక్కడ కూడా ఇంచుమించుగా పురుషుడు అనే మాట మనం చూసుకుంటున్నాం, మనం చూడగలం. 6వ అధ్యాయం 6వ వచనము. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. కింద ఫుట్ నోట్స్లో చదువుతాం. ప్రాచీన పురుషుడని వ్రాయబడింది. స్వభావం పురుషుడై ఉన్నారు. సరే, ఏదేమైనా కానీ ఈ స్పిరిచువల్ ఫౌండేషన్స్ అలా మనం వింటూ పరిశుద్ధాత్మ అభిషేకం దేవుడు ఎందుకు అనుగ్రహిస్తారు? 2 అనుభవాలు నేర్చుకుందాం. మొట్టమొదటి అనుభవం, దేవుని శత్రువులు చెదిరిపోవాలి. దేవుని యొక్క శత్రువులు చెదిరిపోవాలి. దాని కొరకు మనం వేదవాక్యాన్ని ఈరోజు చాలా జాగ్రత్తగా నిదానంగా పరీక్షించి చూస్తున్నాం. ఆ కాలంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దైవ నివాసం 2 చోట్ల, అంటే ఇజ్రాయెల్ ప్రజలు కానాన్లోకి వెళ్ళే కాలంలో దేవుని యొక్క నివాసం 2 చోట్ల ఉండేది. మొట్టమొదటిది అగ్నిస్తంభంలో, మేఘస్తంభంలో, ఆ తర్వాత షకీనా మేఘంగా ఆయన అలాగున ఉండేవారు. ఇంకా మనం గమనిస్తే ఆ మందస్సం మీద, కరుణాపీఠం మీద, మందస్సం మీద 2 కెరూబుల మధ్య నుండి నేను నిన్ను కలుసుకొని నీతో మాట్లాడదను అని దేవుడు ప్రత్యక్ష గుడారం నుండి మోషేని పిలిచారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే బయలుదేరాలో వారికి ఒక గైడ్ లైన్ ఇవ్వబడేది. మనం బయలుదేరడానికి మనకు దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు సరైన ప్రకారంగా సూచన ఇస్తారు. ఇలా మీరు బయలుదేరి వెళ్ళండి. పరిశుద్ధాత్ముడు బయలుదేరినప్పుడే దేవుని ప్రజలు బయలుదేరాలని దేవుడు వ్రాయించారు. ఆ రోజుల్లో వారి సూచన ఏమిటంటే దేవుని యొక్క మందిరం మీద ఉన్న ఆ మేఘం, షకీనా మేఘం లోగున పైకి ఎత్తబడేవారు. అంటే పరిశుద్ధాత్ముడు అలాగున పైకి లేచేవారు. ఎప్పుడైతే ఆ షకీనా మేఘం, ఆ మేఘం పైకి ఎత్తబడిందో ఇశ్రాయేల్ ప్రజలు ఇక బయలుదేరాలి అనే దేవుడు వారికి ఒక గుర్తు పెట్టారు. అప్పుడు మందసం సాగేది. మందసం సాగినప్పుడు దైవజనులైన మోషే ఏమనేవారంటే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక. మందసం ఆగినప్పుడు కూడా ఆయన వేరే ఒక మాట అనేవారు,
అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్ము అనేవారు. ఎందుకు మోషే ఆ మేఘం పైకెత్తబడినప్పుడు ఆ మందస్సం సాగినప్పుడు ఆ మాట అనేవారు అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఆ మందస్సం రెండిటికి గుర్తయి ఉన్నారు. ఇవి లోతైన విషయాలు. వీరు ఇంతకుముందు ఈ విషయాలు వినకపోతే ఇప్పుడు వినండి. ఒకవేళ విని ఉంటే మరలా జ్ఞాపకం చేసుకోనండి. మందస్సం దేవుని యొక్క మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండబడేది, అది ఉండేది. దేవుడు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించిన ఆ కాలంలో దేవుని యొక్క మందిరాన్ని 3 భాగాలుగా తయారు చేయమని సెలవిచ్చారు. మొదటి భాగం పేరు ఆవరణం, రెండో భాగం పేరు పరిశుద్ధ స్థలం, మూడవ భాగం పేరు అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందస్సం ఉండేది. ఈ మందస్సం రెండిటికి ముంగుర్తయి ఉన్నది. మొట్టమొదటిది ఈ దేవుని యొక్క నిబంధన మందస్సం లేదా సర్వలోక నాథుని యొక్క మందస్సం, యెహోవా మందస్సం. ఒకటి యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నది. రెండోది ఇది క్రొత్త నిబంధన సంఘానికి సూచనగా ఉన్నది. ఆ మందస్సం సాగినప్పుడు మోషే ఆ మాట, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నేను ద్వేషించేవారు పారిపోదురుగాక ఎందుకు అనేవారంటే ఆ మందస్సంతో పాటు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపులో వాగ్దాన దేశానికి వెళ్ళి చేరాలి. మహిమ కలిగిన సంఘంలో ఉంటూ దేవుని యొక్క మహిమగల ఆలయంగా మారుతూ దేవుడు అనుగ్రహించి మహిమను ధరించుకుంటూ ఆ క్రొత్త నిబంధన సంఘంలో ఏర్పరచబడిన మనం వాగ్దాన దేశానికి సూచనగా ఉన్న, కనానికి సాదృశ్యంగా ఉన్న మన నివాస స్థలమైన దేవుడు నివాసం చేసే ఆ నూతన యెరూషలేముకి, ఆ సియోనుకి వెళ్ళి చేరాలి. కానీ శత్రువులు చెదిరిపోతేనే ప్రయాణం ముందుకు సాగటం జరుగుతుంది. శత్రువుల గురించి వినండి. శత్రువు ఎంతసేపు దేవుని పనిని ఆటంకపరుస్తూ ఉంటాడు. అందుకనే దేవునికి శత్రువు అని రాయబడింది. యెహోవా నీ శత్రువులు. దేవునికి కూడా శత్రువులు ఉన్నారా? ఆయన దేవుడు కదా అనంటే దేవునికి శత్రువులు ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని సభా పర్వతానికి శత్రువులు ఉన్నారు, సియోనికి. దేవుని యొక్క సంఘానికి శత్రువులు ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న సేవకులకు, విశ్వాసులకు శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ముందు దేవుని యొక్క శత్రువుల గురించి విందాం. దేవుని యొక్క శత్రువుల పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి, ఇప్పుడు చదివిన సంఖ్యాకాండం చదువుదాం. మొట్టమొదటి పాయింట్ దేవుని యొక్క వాక్యంలో మన శత్రువు చెదిరిపోవాలి. కానీ మన శత్రువు కంటే ముందు దేవుని యొక్క శత్రువు. 10వ అధ్యాయం 34వ వచనం, 35వ వచనం, 36వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదువుదాం. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను దేశించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మెను. యేసుక్రీస్తు యొక్క శత్రువులు. 110వ కీర్తన మొదటి వచనము. కీర్తన గ్రంథము 110వ అధ్యాయం మొదటి వచనము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. సియోని యొక్క శత్రువులు. 129వ కీర్తన 5వ వచనం. సియోని యొక్క శత్రువులు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. సాధారణంగా శత్రు అని పేరు పెట్టబడిన వాడు. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూస్తే, కాదు, మత్తయి సువార్త 13వ అధ్యాయం 28వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము
28వ వచనం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. ఇలాగున పేతురు మొదటి పత్రిక 5:8 ఇంకొక శత్రువుకి ఎన్ని పేర్లు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉనుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 25వ వచనం. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. యెహోవా శత్రువులు చెదిరిపోవాలి. మోషే మా శత్రువులను అన్నట్లా, యెహోవా నీ శత్రువులు చెదిరిపోదురుగాక. ఎప్పుడనగా ఆ మేఘం పైకెత్తబడినప్పుడు, మందస్సం సాగినప్పుడు మేఘం పైకెత్తబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడం కొరకు ఆయన సిద్ధమై ఉంటారు. మందస్సం అనబడిన సంఘం సాగాలి. మేఘం ఆగినప్పుడే ఆగాలి. మేఘం ఆగకుండా మందస్సం ఆగకూడదు. ఎప్పుడైతే మేఘం నిలిచిపోయిందో, ఎప్పుడైతే మందస్సం ఆగిపోయిందో, వెంటనే ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ తాళ్లతో, ఆ కొలుకులతో అవన్నీ కూడా కట్టేసి గుడారం వేసి, మరలా మామూలుగా ఎక్కడెక్కడ బలిపీఠం, ఎక్కడెక్కడ అమర్ష్యాలు, గంగాళం, పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, అలా దీపవృక్షం, సన్నిధి రొట్టెల బల్ల లేదా సముఖపు రొట్టెల బల్ల, అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సం, కరుణాపీఠం, అవన్నీ కూడా మళ్ళీ అమర్చాలి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా వారి యొక్క చుట్టూరు వారి గుడారాలని వేసుకోవాలి. అందుకని మందస్సం అలాగున ఆగి, ఆ తర్వాత మరలా మేఘం పైకెత్తబడినప్పుడు మరలా మందస్సం కూడా సాగేది. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేక బలం ఎందుకు పొందుకుంటున్నామనగా, దేవుడు ఎందుకు తన పరిశుద్ధాత్మను అభిషేకిస్తున్నారనగా, ఆయన అపోస్తులతో కూడా ఒక మాట చెప్పారు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురని అన్నారు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది మనకు బలం ఇవ్వడం కోరు, మనం ముందుకు సాగడం కోరు. ఆయన ఆగినప్పుడు మాత్రమే మనం ఆగడం కోరు. ఆయనే మనల్ని జాగ్రత్తగా, ఆయన శత్రువులను ఆయన ఎదుర్కొంటూ, మన శత్రువులను ఆయన ఎదుర్కొంటూ. ఇప్పుడు వివరణలోకి వెళదాం. యెహోవా శత్రువులు అనగా దేవుని యొక్క ప్రజలను ఆటంకపరిచే జనములు. యేసు ప్రభు గురించి వ్రాయబడినది, నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున నీవు ఆసీనుడమై ఉండుమని. సియోను పగవారు అనగా దేవుని యొక్క సభా పర్వతానికి విరోధంగా నేను అక్కడ పైకి ఎక్కలేకపోయాని, దేవునితో సమానంగా కూర్చోవాలని అనుకున్నాను, కూర్చోలేకపోయాని అనుకుంటున్న సాతాను యొక్క సైన్యం సియోను పగవారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు సంఘమైన సియోను అయితే నీ పగవారు వాడు కూర్చోలేకపోయాడు కాబట్టి నువ్వు ఎలా కూర్చుంటావు అని నీ కూర్చోకుండా, అక్కడ దాకా నువ్వు చేరుకోకుండా పలు విధాలైన ఆటంకాలు నీకు కలిగిస్తున్న కాలం ఇది. అందుకనే సియోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నట్టు ఎలాగునా జాగ్రత్త పడ్డాడు. నీవు కూడా నీ కొరకు సిద్ధపరిచిన బహుమానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడం కొరకు, నీ స్వాస్థ్యాన్ని చేరుకోవడం కొరకు నువ్వు చాలా జాగ్రత్త పడాల్సిన కాలం ఇది. ప్రభా, గోధుమల కంద మనం విత్తింది, గురుగులు వచ్చి నాటారేమిటి అని అంటే, రాత్రి వేళ జరిగింది బాబు, ఇది శత్రువు చేసిన పని అని యజమానుడైన దేవుడు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, శత్రువు వచ్చి గురుగులు నాటే కాలం ఇది, గుర్తుపెట్టుకుందాం. గోధుమలని దేవుని యొక్క వాక్యానికి గుర్తయి ఉన్నది. గోధుమలనే మంచి, అవునా, విశ్వాసులకు, మంచి మనస్సాక్షి కలిగిన విశ్వాసులకు, సేవకులకు సాక్ష్యమైన గురుగులు అనేవి చెడ్డవి, చెడ్డ తలంపు కలిగిన వారు, చెడు మనుషులు మన మధ్యలో వచ్చి వాళ్ళు వెత్తబడుతూ ఉంటారు. జాగ్రత్తగా, శత్రువు అలాంటి పనులు చేస్తాడు. ఆ తర్వాత మీ విరోధి అయిన సాతాను గర్జించు సింహములే ఇదిగో మీ దగ్గరికి వస్తున్నాడు. మరి ఏం చేయమంటారు అని అంటే, వారిని ఏ విధం చేతనైనా పరిశుద్ధాత్మ బలం చేత నువ్వు ఎదిరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కడపట నశింప చేయబడు శత్రు మరణం. ఎప్పుడు నశింప చేయబడుతుంది? ఆఖరిలో. అప్పటి వరకు ఏం చేస్తాడు వాడు? ఆ మరణం అనే శత్రు మింగాలని చూస్తూ ఉంటాడు. ఈ రోజు వరకు చాలా మందిని మింగేసినా కానీ మరణానికి తృప్తి లేదు, పాతాళానికి తృప్తి లేదు. అవి చాలా లోతైనవి. మింగటమే పని, తమలో కలుపుకోవటమే మాని పని. అందుకనే దేవుడు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకు సమృద్ధిగా, ఎక్కువగా, విరివిగా, మెండుగా, కొలత లేకుండా ఎందుకు అనుగ్రహిస్తున్నారనగా మన శత్రువు చెదిరిపోవాలి, మన ప్రయాణం ముందుకు సాగాలి, దేవుని ద్వేషించేవారు పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ గురించిన బైబిల్ స్టడీ ఇది. అన్య భాషలు మాట్లాడేటప్పుడే శత్రువు పారిపోతాడు. మనం భాషలు మాట్లాడుతూ స్తోత్రం చెప్పేటప్పుడు, అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేసేటప్పుడు, అన్య భాషలు మాట్లాడే సమయంలో, అన్య భాషలు మాట్లాడుతూ ఆరాధించే సమయంలో మన శత్రువు పారిపోతాడు. ఎక్కువగా దేవుని యొక్క అభిషేకంతో నింపబడి అన్య భాషలు మాట్లాడండి. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి ఒకవేళ మీ ఇంట్లో రక్షణ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు మీరు గట్టిగా ఒకవేళ అన్య భాషలు మాట్లాడితే వారికి అర్థం అవ్వక ఒకవేళ ఎక్కడైనా దేవుణ్ణి అవమానపరిచే మాటలు మాట్లాడవచ్చు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు వ్యాపారాలకు వెళ్ళిపోయినప్పుడు, మనం జ్ఞానం కలిగి సంఘానికి నీ వచ్చినప్పుడు, నీ నోరు బాగుగా తెరువు, నేను దానిని నింపేదని దేవుడు అన్నారు కనుక నోరు తెరిచి దేవుని మహిమపరుస్తూ భాషలతో మాట్లాడి దేవునితో మాట్లాడు. దేవుడు తప్పకుండా నీ శత్రువులను చెదరకు. పరిశుద్ధాత్మ బలం ఎందుకు దేవుడు ఇస్తున్నారనగా మన శత్రువులు చెదిరిపోవాలి, దేవుని శత్రువులు చెదిరిపోవాలి, మన ప్రయాణం సాగాలి, వెళ్ళి గమ్యానికి మనం చేరాలి. హల్లెలూయా. రెండో భాగంలోకి వెళ్తున్నాం. దేవుడు ఎందుకు తన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకి ఇస్తున్నారనగా చెదిరిపోవటం, పారిపోవటం వేరు, నిర్మూలం చేయబడటం వేరు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మనం తెరుస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం, ది బుక్ ఆఫ్ జడ్జెస్ 15వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదాం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జలుపు నారవలె నాయెను. దేవునికి సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయెను. దేవునికి ప్రతిష్ఠ చేయబడిన సంసోన్ని సహోదరులే తీసుకెళ్ళి అప్పగించారు. ఎందుకంటే ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలేవారు. దేవునికి ఇష్టం లేదు ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించటం. అందుకనే సంసోన్ని దేవుడు పుట్టించారు. పుట్టిన తర్వాత దేవుడు అన్నారు, అతని తల వెంట్రుకలు ఎప్పుడు కూడా అలాగుండి ఉండాలి, అతడు యెహోవాకు నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉండాలి. శత్రువులైన ఫిలిష్తీయులు వాయుమండలంలో బ్రేలాడుతున్న సాతాను యొక్క సంబంధులైన దురాత్మలకు సూచనగా ఉన్నారు. సంసోన్ని దేవుడు ఎందుకని పుట్టించారు? వారి తల్లిదండ్రుల గర్భంలో అనగా ఫిలిష్తీయులకు దీటుగా అతడు నిలబడాలి, బండ సందు అతడు నివాసం చేయాలి, శత్రువులను అతడు భయపెట్టాలి, శత్రువులను అతడు నిర్మూలం చేయాలి. యూదా వారు సంసోన్ దగ్గరికి వచ్చి, అయ్యా ఫిలిష్తీయులు మనల్ని పరిపాలిస్తున్నారు కదా, నువ్వు ఎందుకయ్యా నక్కలన్నిటిని అలా చేసేసావు అని చెప్పి చాలా అతన్ని మాటలతో ఇబ్బంది పెట్టారు. సంసోన్ అన్నాడు, మీరు నా మీద పడరని, మీరు నన్ను చంపరని నాతో నిబంధన చేయండి, నాకు మాట ఇవ్వండి అని అంటే, మేము మాటిస్తాం కానీ నిన్ను కట్టి వాళ్ళకి అప్పచెప్పేస్తాం, అప్పుడు వాళ్ళు మా జోలికి రారయ్యా. చూడండి, యూదా వారు అనగా దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు ఫిలిష్తీయులకు భయపడిపోయారు. వేరాస్ దే ఆర్ రూలింగ్ అస్, వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, ఏలుతున్నారే, ఎందుకే వాళ్ళ జోలికి వెళ్తావు? ప్రియ దేవుని బిడ్డ, యూదావారు ఆ మాట అనొచ్చా? యూదావారు సంసోనికి సపోర్ట్ చేయొద్దా? ప్రియ దేవుని బిడ్డ, నీవే సంసోనం అయితే నీకు సపోర్ట్ చేసేవారు ఉండాలి కదా. సాతానుతో యుద్ధం చేయడానికి నియమించబడిన యోధుడు నీవైతే, ప్రియ దేవుని బిడ్డ, నీకు సపోర్ట్ చేయాల్సిన, నీకు సహకారం అందించాల్సిన నీ సహోదరులే నిన్ను తీసుకెళ్లి సాతానుకు అప్పగిస్తే నువ్వేం చేస్తావు? అప్పుడు
వాళ్ళే గట్టి తాళ్ళతో కట్టేస్తే నువ్వు ఎలా విడుదల పొందగలవు? అక్కడ రెండు గుంపుల వారు సంసోనికి ప్రతికూలంగా ఉన్నారు. మొదటి గుంపు వారు తన సహోదరులు, వారు గట్టి త్రాళ్ళు తీసుకొచ్చి సంసోని కట్టేశారు. రెండో గుంపు వారు ఫిలిష్తీయులు పెద్దగా కేకలు వేస్తూ సంసోని మీద పడ్డారు. అప్పుడు ఎవరు సంసోనికి సాయం చేశారు? పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నా, పరిశుద్ధాత్మను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నా అనేక మంది యొక్క ఆ మాటలు విని, ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కూడా అలాగున పరిశుద్ధాత్మ గురించి అభ్యంతరం కలిగి ఉన్నావేమో. లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే నిన్ను విడిపించేవారు లేరు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది మనల్ని విడిపించడం కొరకు. సహోదరులు కట్టేశారు. సహోదరులు కట్టిన ఆ కట్లతోనే సంసోన్ని తీసుకుని వెళ్ళారు, ఫిలిష్తీయులకు అప్పగించేశారు. ఫిలిష్తీయులకి చాలా సంతోషం వేసింది. నక్కలన్నిటికీ ఆ తోకలకు దివిటీలు కట్టి ఫిలిష్తీయుల తోటలన్నీ కాల్చేశాడు కదా, దొరికాడు మొత్తానికి మాకని చెప్పేసి చాలా సంతోషం వేసింది. ఫిలిష్తీయులందరూ సంసోను మీద పడ్డారు. అప్పుడు ఎవరు సహాయం చేశారనగా సంసోన్ని పిలిచిన దేవుడు, సంసోని మీద బలంగా దిగొచ్చిన దేవుడు, దేవుని యొక్క యెహోవా ఆత్మ సంసోని మీద బలముగా దిగొచ్చినందున వారు కట్టిన త్రాళ్ళు ఇప్పుడు చదవబడిన దేవుని యొక్క వాక్యం ప్రకారంగా, ఇదిగో అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీద బలంగా వచ్చినందున అతని చేతులు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సంఖ్యలు కూడా వేసేసారని మనం చూస్తున్నాం. త్రాళ్ళు వేరు, సంఖ్యలు వేరు. ప్రియ దేవుని బిడ్డ, సహోదరులను వచ్చే సమస్యలు, సహోదరులన్న మన సొంత సహోదరుల వలన, ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఏదైనా కానీ నీకు శోధన, ఏదైనా సమస్య, ఏదైనా నీవు బంధింపబడే అనుభవం వచ్చినా కానీ నిన్ను విడిపించడం కొరకు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. హల్లెలూయా. ఒకవేళ ఫిలిష్తీయులు నీ మీద బలంగా లేదా నీ మీద నేను ఎదుర్కోవడానికి వచ్చి నీ మీద పడినా కానీ నిన్ను విడుదల చేసే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సాతాను అనే శత్రువు ఏ మాత్రం కూడా దేవుని చేత అభిషేకింపబడిన, దేవుని చేత ఏర్పరచబడిన ఏ మాత్రం కూడా ఆ వ్యక్తిని, అతడు న్యాయాధిపతి అయినా, అతడు ప్రవక్త అయినా, అతడు రాజు అయినా, అతడు ఎవరైనా కానీ అతను ఏ మాత్రం కూడా సాతాను యొక్క శక్తుల ముందు దురాత్మలే అనేక విధాలుగా ఆటంకపరుస్తాయి. ఎలాగైనా కానీ సంఖ్యలతో వచ్చేసాడే, చాలతో బంధింపబడ్డాడే, ఇతన్ని చంపేద్దామని అనుకుంటే అక్కడ గాడిద యొక్క ఎముకను తీసుకొని వాళ్ళందరినీ హతం చేశాడు. కానీ కట్లు తెగకుండా అతడు ఎలాగునా వాడిని చంపగలడు? ఆ కట్లు బలమైనవి. ఎవరు తెంపగలరు? దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క మహిమ, దేవునిలో ఉన్న ప్రభావం, పరిశుద్ధాత్మ బలముగా దిగొచ్చారు. చూడండి, ఎప్పుడు మనం బంధింపబడతాం. అధైర్యపడమాకండి. మీలో ఉన్నవారు లోకములో ఉన్నవాని కంటే గొప్పవారు, బలవంతులు. ప్రైజ్ ద లార్డ్. వాడు లోకంలో ఉన్నవాడు, నీలో ఉన్నవారు పరలోకములో ఉన్నవాడు కదా. వాడు లోకములో ఉన్నవాడు, లోకమంతా గతించిపోయి దాంట్లో ఉన్నవాడు వాడు సాతాను అనేవాడు. అయితే ఆయన పరలోకంలో ఉన్నవారు, తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చిన వారు. ఆయన నీలో ఉన్నది దేని కొరకునంటే నీవు భయపడుతూ తాళ్లతో బంధింపబడ్డావు, కట్టబడ్డావు. అయ్యో నన్ను శత్రువులకు అప్పచెప్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారని నువ్వు దిగులు పడుతూ జీవించడానికి కాదు, నిన్ను విడిపించే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. నీ మీదుగా బలంగా కుమ్మరింపబడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకని మీరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడండి, అన్ని భాషలతో మాట్లాడండి, శత్రువు పారిపోతాడు. చదువుదాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను మొదటి పత్రిక 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవారు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ ప్రకారంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి
వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తులందరూ మేడ మీద ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ బలంగా వీచు గాలి వలె మేడగది మొత్తం తన కంట్రోల్కి తీసుకున్నారు. ఈ రోజున ప్రపంచమంతా ఆయన కంట్రోల్లోకి వచ్చింది. హల్లెలూయా. వాడు తలకిందులుగా ఆకాశమండలంలో వేలాడుతున్నవాడు ఒకవేళ నీ మీద పడాలని నీ సొంత సహోదరులే నీ మీద నేరస్థాపన చేసి నీ మీద కుట్ర మోపి నీ మీద నిందలు మోపి ఒకవేళ నిన్ను బంధించే ప్రయత్నాలు చేసినా పరిశుద్ధాత్ముడు ఆ దినమున సంసోన్ని విడిపించారు. ఆ తర్వాత అనేక వందల వేల లక్షల కోట్ల మంది పరిశుద్ధులను వాళ్ళ సేవలో ఉన్న సేవకులైనా సేవకురాలైనా విశ్వాసులైనా వారిని విడిపిస్తూనే వచ్చారు. ఎందుకనంటే దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డ వినివు ప్రియ దేవుని బిడ్డ, నీ మీద దేవుని యొక్క అభిషేకం, నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన రోజు నుండి గుర్తు పెట్టుకోవాల్సింది, నీలో పరిశుద్ధాత్మ బలంగా దిగొచ్చారు. కాబట్టి మీలో ఉన్నవారు లోకంలో ఉన్న వానికంటే సాతాను కంటే చాలా బలవంతులు, గొప్పవారు, అవర్ వల్లవారు, ఆయన శక్తి గలవారు. కాబట్టి నీ శత్రువులు చెదిరిపోదురుగాక యెహోవా. ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మనం వింటున్నాం, మనం ముగిస్తున్నాం, మిగిలిన విషయాలు వచ్చే వారంలో వినబోతున్నాం. ఎందుకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు ఇస్తారనగా, ఇదిగో నీ మీదకి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఏ శక్తి? ఈ శరీరాహారం వల్ల కలిగే శక్తి కాదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, మూడోది పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకంలో నివసించే దేవుడు, జలముల మీద ప్రళయ జలముల మీద కూర్చునే దేవుడు నీ గుండెలో వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు నీ గుప్పెడంత గుండెలో వచ్చి ఆసీనుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఒంటరిగా లేవు, ఆయన నీతో ఉన్నారు, ఆయన నీలో నివాసం చేస్తున్నారు. నీ శత్రువులు, దేవుని యొక్క శత్రువులు అందరూ చెదిరిపోతే మన ప్రయాణం ఆయన సింహాసనం దాకా వెళుతుంది ప్రియ దేవుని బిడ్డ. రెండోదిగా, ఇదిగో శత్రువు ఒకవేళ నిన్ను దొరికేశాడు, ఇక సహోదరులు అప్పగించారు అని అనుకున్నా కానీ దేవుడు సంసోనుని శత్రు చేతికి అప్పగించలేదండి. ప్రైజ్ ద లార్డ్. ఆఖరిలో కూడా మీరు అనుకుంటున్నారా, ఒకవేళ కన్నులు ఓడబెరికి ఊరికే తాత్కాలికంగా చెరసాలకు వెళ్ళినా కానీ శత్రువులను వెళతా చచ్చిపోతూ తన జీవితకాలంలో హతమార్చిన శత్రువుల కంటే ఎక్కువ మంది శత్రువులను సంసోను హతమార్చాడు. ఆఖరి వరకు మనం మన శత్రువుని చంపడం కొరకే, అనగా కత్తులతోనూ తుపాకులతోనూ లేకపోతే కర్రలతో చంపడం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి వలన. మన శత్రువు ఎవరు? సాతాను. మన శత్రువు ఎవరు? మరణం. కడపటి శత్రువు మరణం. అవునా? పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఇలా కూడా 5 విధాలైన మరణాన్ని మనం నశింప చేస్తేనే, ఓ మరణమా ఆఖరికి నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు విసురుతూ మన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇదే పరిశుద్ధాత్మ బలంతో నూతన పురుషుడు, నవీన పురుషుడు, అవునా, అంతరంగ పురుషుడు యేసుక్రీస్తు వలె మారగా మనం బయలుదేరి ఆయన ముఖ దర్శనం కొరకు వెళ్ళి ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. అయిపోయింది ప్రపంచానికి కాలం. ఈ బైబిల్ స్టడీ ముగిస్తున్నాను, కానీ ప్రపంచానికి ఇంచుమించుగా కాలం, ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం ముగింపులో ఉంది ప్రియ దేవుని బిడ్డ. రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి బలముతో, దేవుని యొక్క సీయోనులో ఉన్న బలం, పరిశుద్ధాత్మ బలంతో ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరలోకపు దేవుడు మనల్ని నింపి మన ప్రయాణాన్ని ముందుకు సాగచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి మహాగరుడ, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజవి. అయా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు నా తండ్రి మా హృదయాల్లో ఆయా కుమ్మరించారు తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ బలము నా తండ్రి ప్రభురాజవి, ఆనంద తైలము, పరిమళ తైలము, క్రొత్త తైలము నా తండ్రి ప్రభురాజవి మా హృదయములు కుమ్మరించారు తండ్రి. మీకు స్తోత్రాలజా. అంతరంగ పురుషుని యందు నా తండ్రి ప్రభు బలపరచునట్లుగా మా అంతరి పురుషుడు పరిశుద్ధాత్మ తండ్రి దినదినము నూతన పరచబడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ రహస్యరాకుడు కొరకు ఏర్పరచుకున్నారు తండ్రి. అయినా తండ్రి ప్రభు, మీ రహస్యరాకుల్లో మీ వలె మార్పు చెందిన తండ్రి పరిశుద్ధాత్మ తండ్రితో ఏకమైన తండ్రి అయా మేము మిమ్మల్ని కలుసుకోవాలి తండ్రి. మీకు స్తోత్రాలజా. కడబోహర మురుగినప్పుడు నా తండ్రి ప్రభురాజువి మనమందరము అయా నా తండ్రి మేమందరము మార్పు చెందుతాం తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నూతన ఇస్లేంకు నా
నా తండ్రి ప్రభు సియోనుకు చేర్చమని అడుగుకొనొచ్చున్నాను తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మేము కూడా నా తండ్రి ప్రభు మాకు అనుగ్రహింపబడిన బహుమానం తీసుకుంటూ నా తండ్రి ప్రభు బహు జాగ్రత్త కలిగి ఉండాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నా తండ్రి ప్రభు రాజువి వేగిరపడి పరిగెత్తాలి తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి మేమందరము నా తండ్రి ప్రభు రాజువి అయ్యా నా తండ్రి మీరు అనుగ్రహించిన నా తండ్రి ప్రభు నూతన యెరూషలేముకు సియోనుకు చేరగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దైత్యమును అడుగుకొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుకొనొచ్చు నా తండ్రి మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తలలోంచుద్దాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా.